సార్ ఓవరాల్ గా ప్రైడ్ వైస్ ఏ విధంగా మార్కెట్ ప్రిడిక్ట్ అంటే ఏ విధంగా మార్కెట్ అనాలిసిస్ చేస్తారు? ప్రెసెంట్ ప్రెసెంట్ మార్కెట్ మార్కెట్ ఎలా సిచ్యువేషన్ ఏంటి? ఉందంటే ఇప్పుడు అంతకు ముందు చూసుకుంటే ఫిబ్రవరిలో మార్కెట్ కరెక్షన్ 600 అలా ఉంది. ఆ తర్వాత ఈ యుద్ధం ఇరాన్ ఎప్పుడైతే యుఎస్ యుద్ధం స్టార్ట్ అయిందో 10-20% కరెక్షన్ వచ్చింది. అక్కడ నుంచి ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే సీజ్ ఫైర్ స్టార్ట్ అయిందో అప్పుడే మళ్ళీ 22,400 దగ్గర సపోర్ట్ తీసుకొని అక్కడ ఆగుతుంది. సో ఒక రోజు అప్స్ అనేవి బాగా పెరగడం అనేది మెయిన్ యుద్ధానికి కాన్సిక్వెన్సెస్ బాగా ఇంపాక్ట్ అవుతున్నాయి. జల్సన్ ఎప్పుడైతే మూసేయడం వల్ల మేజర్ గా జరుగుతుంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ $110 వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే ఇక దాదాపు 100 కంట్రీస్ ఎఫెక్ట్ యుఎస్ వల్ల. సో ఇప్పుడు ఏం చేయాలి, ఎలా బయటపడాలి అనేది ఆలోచిస్తున్నారు. సో దాన్ని కూడా మళ్ళీ ఆ, ఇప్పుడు లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూసుకుంటే పెద్దగా యావరేజ్ రిజల్ట్, ఎలక్షన్స్, ఇండియన్ ఎలక్షన్స్ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. సో ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే మార్కెట్ నెక్స్ట్ మండే ట్యూస్డేలో ఎలక్షన్ రిజల్ట్స్ ఇవన్నీ వస్తే గానీ ఒక క్లారిటీ రాదు. సో మండే ప్రెసెంట్ స్టేబుల్ అయినాయి సార్ ఇప్పుడు ముఖ్యంగా పరిస్థితి. ప్రజెంట్ చూసుకుంటే ఐటీ సెక్టర్ లో కానీ తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ లో కానీ బాగా రిజల్ట్ లోకి వెళ్ళడానికి మెయిన్ కారణం ఏం చెప్తారు? ఐటీ అయితే యాంథ్రోపిక్ కంపెనీ నువ్వు రావటం, ఏఐ అనేది రావటం అనేది ఇప్పుడు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు బేస్లెస్ అయిపోయినాయి. దాంతో ఏంటంటే ఏదైనా సెక్టర్ మొత్తం కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో కాబట్టి ఏంటంటే అందుకని ఐటీస్ అన్ని డౌన్ అయినాయి. మరి కొలాప్స్ అవ్వలేదు, డౌన్ న్యూ న్యూ ఏఐ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని కూడా మారుతున్నాయి. కాబట్టి ఐటీ బాగుంది అనమాట. ఎందుకంటే న్యూ యాక్టివిటీస్ వచ్చినప్పుడు ఎగ్జిస్టింగ్ వాళ్ళు దానికి తగ్గట్టుగా మూవ్మెంట్ అవ్వాలి. కాబట్టి బ్యాంకింగ్ ఏంటంటే బ్యాంకింగ్ అనేది బ్యాక్ బోన్ అనమాట. సో బ్యాంకింగ్ అనేది ఐటీ వేరుగా కాన్సెప్ట్, ఇది మళ్ళీ రికవర్ అవుతుంది. ఎందుకంటే బ్యాంకింగ్ కాంపిటీషన్ ఏం లేదు, అంటే ఇండస్ట్రీ థ్రెట్ ఏం అట్లా తగ్గే కానీ మళ్ళీ అవి రికవర్ అవుతాయి. సార్ ఇప్పుడు ఛాన్స్ ప్రజెంట్ వారి యొక్క సిచ్యువేషన్ అంటే న్యూ ఇన్వెస్ట్మెంట్ కి ఏమైనా న్యూ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే 1 ఇయర్ నుంచి 1 ఇయర్ బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కొంచెం పోర్ట్ఫోలియోలు అయితే నెగిటివ్ లానే ఉన్నాయి, ఏం చేయాలి నెక్స్ట్ 1 ఇయర్ నుంచి పోర్ట్ఫోలియోలు నెగిటివ్ ఉన్న వాళ్ళు ఏ విధంగా కరెక్ట్ స్ట్రాటజీ క్వశ్చన్ మెయింటైన్ అడిగారు చేయాలి? సార్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు 2025 నుంచి 26 వరకు అసలు ఇండియాలో అసలు అవసరం లేదు. మార్కెట్స్ ఏమంటే 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఒకసారి ఇలాంటి ట్రెండ్స్ వస్తుంటాయి. ఇలా మార్కెట్స్ లో మనీ ఉంటే కనుక యాడ్ చేసుకోండి. ఇది టాప్ 500 కంపెనీస్ లో కనుక మీరు ఇన్వెస్ట్ అయితే ఇప్పుడు మీరు కరెక్షన్స్ ఇవన్నీ కూడా నార్మల్. ఎందుకంటే 2021 మీరు కనుక చూస్తే కాబట్టి మీరు హిస్టరీ చూసుకోండి ఏంటంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. బట్ వీటన్నిటిని డిస్కౌంట్ అయ్యి మన నిలబడింది ఇండియన్ మార్కెట్. అలాగే ఫండమెంటల్ గా ఇండియన్ మార్కెట్ లో పెద్ద నష్టం, పెద్ద హోల్స్ ఏం లేవు. ఇంపాక్ట్ కానీ మనకి ఇండియా వచ్చి నష్టం ఏం లేదు. కాబట్టి మనం హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు రైల్వే స్టాక్స్ బాగా డౌన్ అయినాయి, డిఫెన్స్ స్టాక్స్ బాగా డౌన్ అయినాయి, ఇవన్నీ ఆపర్చునిటీస్ అనమాట. అలాగే మీకు ఈ ఎలక్ట్రికల్ కంపెనీస్ కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్, తర్వాత సోలార్, ఇవన్నీ గ్రోయింగ్ స్టాక్, విండ్ ఎనర్జీ, తర్వాత ఈ చిప్ మ్యానుఫాక్చరింగ్, వీటిల్లో మనకి మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్ కూడా తీసుకోవచ్చు. ఎప్పుడైనా మార్కెట్స్ పడితే ఇన్వెస్టర్స్ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన క్యాపిటల్ తో రూల్స్ ఏంటంటే మనీ బాగా అమౌంట్ అవ్వకూడదు. సో మీరు ఎక్కడ అప్పు తెచ్చిన అమౌంట్ అయితే మీరు డిస్టర్బ్ అవుతారు. సార్ అలా ఇంకోటి కాకుండా ఉన్న ప్రజెంట్ అమౌంట్ పెట్టుకుంటే రియల్ గా ర్యాలీ, ఒకవేళ ర్యాలీ మూమెంట్ అయితే అప్పుడప్పుడు కనిపిస్తుంది, వీక్ లో 2-3 డేస్ అనుకోవచ్చు. పర్సెంట్ కరెక్షన్ అనేది ఒక రౌండ్ అయిపోయింది. సో ఇదేంటంటే ఏంటంటే ఇక్కడ డిఏఎస్ ఎఫ్ఐఎస్ ఇంకా కానీ తర్వాత వీళ్ళందరూ కూడా అలా మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళందరూ బయింగ్ చేస్తున్నారు. కానీ ఎఫ్ఐఎస్ సో వాళ్ళ కాన్ఫిడెన్స్ రావడానికి రీజన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ కంపెనీస్ వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నాయి, గా ఉన్నాయి. సో మార్కెట్స్ బిఈ కూడా ఎక్కువ ఉందని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో అది వాల్యుయేషన్స్ తగినప్పుడు కంపెనీస్ లో కానీ వాళ్ళ యాక్షన్ అయితే ఉంటుంది. కాబట్టి అందుకని వాళ్ళు వచ్చినప్పుడల్లా కొంత పైకి వెళ్తాం. మేము ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు అంటే మేము మిడిల్ సెక్టర్ ఎక్కువగా లార్జ్ క్యాప్ సెక్టర్స్, మిడిల్ క్యాప్ సెక్టర్స్ ఏది బెటర్ అంటారు? మిడ్ క్యాప్ చార్ట్స్ చూసుకుంటే మంత్లీ చార్ట్స్ అన్ని కూడా పాజిటివ్ గా టర్న్ పాజిటివ్ అయిపోయింది లాస్ట్ మంత్ నుంచి. ఇప్పుడే కొంత మిడ్ క్యాప్ లో పాజిటివ్స్ వస్తున్నాయి. సో అలా మిడ్ క్యాప్ అంటే ఏంటంటే మీకు 151 నుంచి 200, అంటే 101 నుంచి 200 లో మంత్లీ చార్ట్స్ పాజిటివ్ ఉన్నాయి, వీక్లీ చార్ట్ పాజిటివ్ ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే చేసుకోవచ్చు. చాలా కంపెనీస్ దాదాపు 50% ఫాల్ అయినాయి. సో మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ 50% ఫాల్ అయినాయి. అవి రికవరీ అవుతాయి. ఇప్పుడు వారు జరుగుతున్న టైంలో ప్రజెంట్ మిడ్ క్యాప్ బెటరా, స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఐడియల్ పోర్ట్ఫోలియో అంటే చూసుకోవాలి. బిలో 50 ఇయర్స్ వాడు వెల్త్ క్రియేట్ అవ్వాలి అంటే ఫస్ట్ లార్జ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలా కాదు నేను డిఫెన్సివ్ ఉండాలి, నాకు రిస్క్ తక్కువ ఉండాలంటే క్యాప్ పెట్టుకోండి. కేసు టు కేసు మారుతూ ఉంటుంది. అందరికి ఒకటే ఫార్ములా చెప్పలేదు, అగ్రెసివ్నెస్ ఉంటుంది. కాబట్టి మనకి ఏంటంటే ఇప్పుడు నేను రిస్క్ ఇప్పుడు 30 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, ఇంకా 10% స్మాల్ క్యాప్ కూడా తీసుకోవచ్చు, ఒక 30% మీరు లార్జ్ క్యాప్ అలా కూడా చేసుకోవచ్చు. ఇది బిలో 40 ఇయర్స్ ఉంటే. అలాగే అబౌవ్ 40 ఉన్నారు వాళ్ళకి ఏంటంటే పర్సన్ బట్టి ఏజ్ బట్టి మారుతుంది. సార్ ముఖ్యంగా లాస్ట్ ఫైనల్ గా మండే మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, నిఫ్టీ లెవెల్స్ ఏ రేంజ్ మార్కెట్స్ ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే పెద్ద నెగిటివ్స్ ఏంటంటే అయితే 23,800 నుంచి 24,200 మధ్యలో ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ కానీ ఫుల్ బ్యాక్స్ వస్తున్నాయి బాగానే. సో కాబట్టి బై అండ్ డిప్స్ లాగా చూసుకోవచ్చు. రెసిస్టెన్స్ వచ్చి 23,200 ఆ రేంజ్ లో ఉంది. ఎందుకంటే
ట్యూస్డే ఎక్స్పైరీ కాబట్టి మండే కొంచెం రేంజ్ లో ఉంది, 2 రోజులు రేంజ్ ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓవరాల్ గా మార్కెట్స్ అయితే ఆ విధంగా వెళ్ళే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా ప్రజెంట్ మిడిల్ ఈస్ట్ లో వార్ నడుస్తున్న తరుణంలో అయితే అంటే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది, ట్రాప్ అయితే అయిపోయింది అనేసి సార్ చెప్పడం జరుగుతుంది. కీప్ వాచింగ్ పల్లవి.